మనలో చాలా మందికి కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకోవడం అనేది చాలా కష్టతరం అయితూ ఉంటుంది. సో అటువంటి సందర్భమే ఫాలోయింగ్ ద రూల్స్ వర్సెస్ హ్యుమానిటీ. ఫాలోయింగ్ ద రూల్స్ వర్సెస్ హ్యుమానిటీ అంటే మీరు దేనికి ఎక్కువగా మొగ్గు చూపుతారు? అండ్ ఈ విషయం ఇప్పుడెందుకు అని అంటారా? మధ్యప్రదేశ్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నిబంధన ఉందని మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ నిబంధన ఉన్న నేపథ్యంలో ఒక పాలనమ్ముకునే వ్యక్తి ఇండోర్ నుంచి వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కోసం నుంచున్నారట. సో పెట్రోల్ కోసం ఆగినప్పుడు అక్కడ స్టాఫ్ అన్నారు, హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టడం కుదరదు అని చెప్పారట. సో ఆ సమయంలో ఆ పాల క్యాన్ మీద ఉన్న మూతను తీసుకుని తన తలపై పెట్టుకుని ఇప్పుడు కొట్టండి అని చెప్పారట. సో అతను చేసిన ఆ పనిని చూసి అక్కడ స్టాఫ్ హ్యుమానిటీ బేస్ మీదో మరి లేకపోతే వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు కానీ పెట్రోల్ అయితే కొట్టారట. దీంతో అక్కడి స్టాఫ్ తనకి హెల్మెట్ లేకపోయినా సరే పెట్రోల్ కొట్టినందుకు అలాగే రూల్స్ ని బ్రేక్ చేసినందుకు ఏకంగా పెట్రోల్ బంక్ నే సీజ్ చేశారట. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఫాలోయింగ్ ద రూల్స్ ఇంపార్టెంటా, హ్యుమానిటీ ఇంపార్టెంటా? అండ్ ఈ విషయంలో చూసుకుంటే చాలా మంది కమెంట్స్ చేస్తున్న విషయం ఏంటి అంటే, హెల్మెట్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ అని కదా ఈ రూల్ తీసుకొచ్చింది, ఫాలో అయితే సరిపోయేది కదా అని కొందరు కమెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ఏమో హ్యుమానిటీని ఫాలో అవుతే ఇదే జరుగుతుంది, చూసారా హ్యుమానిటీ బేస్ మీద పెట్రోల్ కొట్టినందుకు గాను ఏకంగా బంక్ నే సీజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది, సో హ్యుమానిటీ అన్ని వేళలా పనికిరాదు అని మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు. ఇందుకే మీ అభిప్రాయం ఏంటి? ఫాలోయింగ్ ద రూల్స్ ఇంపార్టెంటా, హ్యుమానిటీ ఇంపార్టెంటా?